రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మితమైంది. 11-12 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ఆధ్యాత్మిక కళాధామం ఆకృతి దాల్చినట్లుగా చారిత్రక శాసనాల ద్వారా వెల్లడవుతోంది. నాగార్జున కొండ శాసనం ప్రాకృత భాషలో లిఖితమైంది. పుష్పగిరి ప్రస్తావన ఈ శాసనంలో కూడా ఉండటం విశేషం. రాష్ట్రకూట చక్రవర్తి కృష్ణ కన్నిహ దేవుడు చెన్నకేశవ స్వామివారికి భూరి విరాళాల్ని సమర్పించాడు. స్వామి కైంకర్యం కోసం భూమిని ధారాళంగా దానం చేశాడని పుష్పగిరి శివాలయ శాసనం వివరిస్తోంది. సంతాన మల్లేశ్వర మంటపాన ఉన్న క్రీస్తు శకం 1303 నాటి శాసనం, ఇంద్రనాథస్వామి ఆలయ పునాదిలో లభ్యమైన క్రీస్తు శకం 1392 నాటి శాసనాల వల్ల ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలానికి చాలా కాలం ముందుగానే పుష్పగిరి వైభవం ప్రసిద్ధి చెందింది. వీరదేవరరాయలు, వీరహరిరాయలు పుష్పగిరి చెన్నకేశవుని భక్తులుగా శాసనాల్లో పేర్కొన్నారు. చెన్నకేశవ స్వామి ఆలయంలో గల స్తంభంపై ఉన్న శాసనం క్రీస్తు శకం 1514కి సంబంధించింది. దీనిని శ్రీకృష్ణదేవరాయలు వేయించాడు. స్వామి మాన్యంగా గ్రామాల్ని దానం చేసిన విషయం దీనిలో ఉంది. వీటన్నిటిని బట్టి పుష్పగిరి చెన్నకేశవుడు ఎంత ప్రాచీనుడో అంత మహిమోపేతుడని అర్థమవుతోంది. ఈ ఆలయ ఆరు బయట కూడా ఎన్నో శిల్పాలు అలనాటి ఈ క్షేత్ర వైభవానికి తార్కాణమై తేజరిల్లుతున్నాయి. వేసర శైలి ఆలయంలో కనిపించే విభిన్నమైన కళాత్మక రీతులు భారతదేశంలో ఇతర ఏ శైలి ఆలయంలోనూ కనిపించవు. ఎంతో మహిమాన్వితమైన పుష్పగిరి శిల్పంపు సోయగధామమై విలసిల్లుతోంది. మడమ తిప్పలేని, చూపు మరల్చుకోలేని శోభతో అలరారుతోంది. గర్భాలయ గోపురం కూడా శిల్పకళా నైపుణ్య వాహినిగా గోచరమవుతుంది. గోపురం పాదపీఠంపై దిగువన గజమండలం, దీనికి పైన అశ్వమండలం ఉంటాయి. వేసర నిర్మాణ శైలికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నాట్య గణపతి, వేణుగోపాల, భగవద్గీత ప్రబోధించే కృష్ణమూర్తి, దశావతార వైభవం వంటి శిల్ప కళా సమాహారం ఈ ఆలయానికి మరిన్ని వన్నె చిన్నలద్దింది. త్రిక్కటేశ్వర, దుర్గా, శివ, రుద్రపాద, భైరవి, లక్ష్మీనారాయణ వంటి అద్భుత శిల్పకళామూర్తులు ఈ శిల్పకళా సంపదలో ఒదిగిపోయాయి. ఇక ఈ ఆలయంలో బ్రహ్మదేవునికి ప్రత్యేక ప్రశస్తి ఉంది. గర్భాలయం వెనుకవైపు బ్రహ్మదేవుని సుందరమూర్తి ఎంతో అరుదైనది. వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తదియ నాటి నుంచి త్రయాన్హికంగా చెన్నకేశవునికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. విదియ నాడు కళ్యాణోత్సవం, చవితి నాడు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. నదీ స్నానం, శిఖర దర్శనం, శివకేశవుల సేవనం వంటి ఉదాత్త అంశాలతో పుష్పగిరి యాత్ర కొనసాగుతుంది. అద్వైత భావానికి ప్రతీకగా ఈ క్షేత్రం భాసిల్లుతోంది.
శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసం ఇక్కడ నదీ స్నానం ఆచరించి శివకేశులు ఇరువురిని దర్శనం చేసుకుంటే 100 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం ఉంటుంది. వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తదియ అనగా గరుడోత్సవం జరుగుతుంది. విధియ నాడు స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. చవితి నాడు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. స్వామివారికి కేశవుణ్ణి దర్శిస్తే చాలు క్లేశాలు తొలగుతాయని ప్రతీతి. అలాంటి కేశవుడు చెన్న కేశవునిగా, భక్తాభీష్ట వరదాయకునిగా పుష్పగిరిపై నెలకొని ఉన్నాడు. నదీ స్నానం, కేశవ దర్శనం జంటగా చేకూరే ప్రయోజనాలతో పుష్పగిరి సందర్శనం శుభ ఫలితాల్ని చేకూరుస్తుంది. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.